తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఏ స్థాయి వరకు అయితే దిగజార్చి చర్చించకూడదో ఆ స్థాయి వరకు కనుక దిగజార్చేసి చెత్త రాజకీయాల కోసం చర్చ జరుగుతూ ఉంది. అసలు తిరుమల లడ్డూలో ప్రభుత్వ కీలక స్థానంలో ఉన్నవాళ్ళు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బాధ్యతలు, పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నోళ్ళు కూడా జంతువుల కొవ్వు, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అన్నప్పుడే కదా ఇంక మనం డిఫైన్ చేయలేము. చివరికి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ అలా జంతువుల కొవ్వు లాంటివి ఏవి లేదని తెలిసినా కూడా ఈ ప్రచారం ఆగట్లే. ఆ లెట్రిన్లకు కమోడలు క్లీన్ చేసి, బాత్రూమ్లు క్లీన్ చేసి, కెమికల్ రకరకాల చెత్త మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కొందరు ఆ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ జంతువుల కొవ్వు, లెట్రిన్ క్లీన్ చేస్తే, బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్ అని రకరకాల చెత్త ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారం ఆగట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రచారం చేయకుండా ఆపండి అని. అండ్ అసలు ఈ ఈ ఈ చర్చ మీద ఈ ఈ జంతువులు కొవ్వు కలిసింది, కెమికల్ ఇదంతా ఏదైతే అంటారో దాని మీద చర్చించుకొని ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేసి, అసలు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఏమైనా కనుక నిపుణులా, వాళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్సా, అలా మాట్లాడుతున్న వాళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్సా, జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడుతున్న వాళ్ళు మీరు చెప్పండి, మీరు ఏమైనా ఎక్స్పర్ట్సా? ఒక సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. ఇలా మాట్లాడే వాళ్ళు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే వెళ్ళి సిబిఐకి ఇవ్వండి, విచారణ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము ఈ విషయంలో ఏమీ జోక్యం చేసుకోలేము. ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రచారాన్ని బాధ్యత గల ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇలా కలిశాయని ఏమైనా ఉంటే, పిటిషనర్ దగ్గర ఏమైనా ఉంటే పోయి సిబిఐకి ఇవ్వండి, ఇంకెవరి దగ్గర ఏమైనా ఉంటే పోయి సిబిఐకి ఇవ్వండి. కానీ ఇటువంటి విషయాలు ఇలా మాట్లాడకూడదు. అలా మాట్లాడే వాళ్ళు ఏమైనా కనుక ఎక్స్పోర్ట్లా ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. నిజమే, అసలు సుప్రీంకోర్టు మానిటరింగ్లో విచారణ జరుగుతుంది, అక్కడైనా ఆగాలి కదా వీళ్ళు. ఈ చెత్త ప్రచారాన్ని క్యారీ చేయకుండా ఏది బుద్ధి పడితే అది మాట్లాడుకుంటూ పోతే ఎలా కుదురుతుందండి బాబు? రాజకీయాలు చేయాలి అంటే కొన్ని అంశాలను పక్కన పెట్టి చేయాలి.